సార్ నమస్తే. యాక్చువల్లీ అంటే మీరు ఐ థింక్ ఆఫ్టర్ పోల్స్ తర్వాత మీరు ఒక 4-5 రోజులు అక్కడే ఉన్నట్టున్నారు. సో ఏమనిపించింది అంటే రిజల్ట్ ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ ఆల్సో మీరు అక్కడే గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి మీకు అంటే కరెక్ట్గానే వచ్చిందా ఇప్పుడు రిజల్ట్ మీరు చూస్తుంటే? అవును, నేను ఊహించిందే వచ్చింది. అయితే జరిగింది ఏంటంటే నేను ఎలక్షన్లకు ముందు ఒక 5 రోజుల ముందు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. 5వ తారీఖు అంటే ఆ 5 రోజులు కూడా నేను 40 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ఈ 40 నియోజకవర్గాలు తిరగడానికి కారణం ఏంటంటే ఈ మన సౌత్కి, మన దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఉండేటువంటి ఎన్నికలలో వ్యత్యాసం ఎలా ఉంటుంది దీన్ని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. ఎలా ఉంటుంది, అసలు దేశ రాజధానిలో జరిగే ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ ఎలక్షన్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ప్రజల నాడి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ప్రచార సరళి రాజకీయ పార్టీలు ఏ విధంగా చేస్తాయి, ఇక్కడ ప్రచార సరళికి మన తెలంగాణ ప్రచార సరళికి అక్కడ ఏమైనా భేదాలు ఉన్నాయా, అక్కడ ఓటర్లు ఎలా ఉంటారు, అక్కడ ప్రజాప్రతినిధుల యొక్క విషయాలు ఎలా ఉంటాయి అనే విషయాలను పరిశీలించడానికి ముఖ్యంగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గమనించింది ఏంటంటే చాలా ముఖ్యంగా ప్రతి చోట కూడా బీజేపీ పార్టీ ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టలేదు. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారంటే డూ ఆర్ డై, చావడము గెలవడము అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్టు నాకు స్పష్టంగా అనిపించింది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయింది. ఓకే, అయితే వాళ్ళు సర్వశక్తులను కూడా పెట్టారు బీజేపీ వాళ్ళు. చివరికి ఒక ఎలక్షన్లకు ముందు మన బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే కొంతమంది విలేకరులు ఎలక్షన్ కమిషన్ అడిగారు. యోగేంద్ర యాదవ్ గారు తన వ్యాసంలో రాస్తుంటారు. యోగేంద్ర యాదవ్ గారు అంటే ఏమన్నా అడిగారంటే ఎలక్షన్ కమిషన్ మరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా, బడ్జెట్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కదా, బడ్జెట్లో వచ్చే అంశాలు ఏమైనా ఢిల్లీని ప్రభావితం చేయొచ్చు కదా అని ఎలక్షన్ కమిషన్ అడిగితే అంత మేరకైతే ఏం చేయలేవు, అవి అన్నీ చేయొద్దని మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పాము అన్నారు. ఏం జరిగింది అంటే బడ్జెట్ను కూడా రాబోయే బీహార్ ఎన్నికలకి, ఇక ముందు 2-3 రోజులకు ముందు జరిగేటువంటి ఢిల్లీ ఎలక్షన్లకి ఒక పెద్ద దెబ్బతీశారు. అదేంటంటే 7 లక్షల నుంచి ఎకాఎకి 12 లక్షలకి. మీరు భారతదేశ చరిత్రలోనే ఇన్కమ్ ట్యాక్స్ విషయంలోకి వచ్చినప్పుడు, ఆదాయ పన్ను విషయంలో అంత జంప్ ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళకి 2 కారణాలు ఉన్నాయి. రాబోయే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు. ఢిల్లీ టార్గెట్స్ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు. చివరికి ఏం చేశారంటే కేజ్రీవాల్ కూడా ఏదో ఒక ప్రయత్నం చేయబోయేమో అనిపిస్తుంది. ఆ యమునా నది యొక్క వాటర్ మీద ఇవి విషపు నీరు, ఈ విషపు నీరును తాగి మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు బీజేపీ అన్నప్పుడు ఇది విషపు నీరు కాదు, ఇది నేను తాగి చూపిస్తానని చెప్పాడు హర్యానా ముఖ్యమంత్రి. అక్కడికి వెళ్ళేసి ఆ నీళ్ళని తాగి, అంటే వాళ్ళు ఏ విషయాన్ని కూడా గెలుపు విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్డ్గా పనిచేస్తారు. అది ఈ 2 చూసిన తర్వాత నాకు అనిపించింది సరే గల్లీ మే క్యా హై, మరి ఓట్లు అక్కడ ఏం జరుగుతుందని చూస్తాను. పోయినప్పుడు వాడు ఓటేసినా వేయకున్నా ప్రతి గల్లీలో నేను ఒక 3-4 కిలోమీటర్ల గల్లీలో తిరిగాను. ఆ గల్లీలో తిరిగినప్పుడు ప్రతి ఇంటి మీద బీజేపీ జెండా ఉంది. నేను అడిగాను బీజేపీ జెండా ఉంది కానీ ఓటేస్తున్నా అంటే ఓ దేహింగే భయ్ ఓ లోగా ఆయే రఖే అన్నారు. అంటే నాకు అనిపించింది బీజేపీ ఓటు వేయకున్నా బీజేపీ పతాకాన్ని మాత్రం, బీజేపీ జెండాను మాత్రం వాళ్ళ ఇంటి మీద పెట్టేసి దే వాంట్ టు గివ్ ద మెసేజ్ వీఆర్ గోయింగ్ టు విన్. అక్కడ ఒక్క జెండా కూడా ఆమ్ ఆద్మీ పార్టీది లేకుండా వాళ్ళు పెట్టలేకపోయారు. వీళ్ళు ప్రతి చోట పెట్టి ఒక గేమ్ చేంజ్ చేశారు. ఏంటంటే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేశారు, మేము గెలవబోతున్నామని. ప్రతి గల్లీలు అంటే బీజేపీ గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళింది, బట్ ఆమ్ ఆద్మీ వెళ్ళలేకపోయింది. అదేనా మీరు చెప్పాలి? ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఉందమ్మా. ఈరోజు గెలుపుకి కారణం అక్కడ ఆర్ఎస్ఎస్ చేసిన కృషి. మేము చూసాం అక్కడ ఒక 5,000 సమావేశాల వరకు వాళ్ళు పెట్టారు. ఇట్స్ సో గ్రేట్. నేను ఇక్కడ గ్రేట్ అని ఎందుకు అంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవాలనుకున్నారు, మూసేయాలనుకున్నారు కేజ్రీవాల్. రాహుల్ గాంధీ ఏమనుకున్నాడంటే నేను కనుక ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే రేపు ఇండియా కూటమికి చైర్మన్ అవుతాడు, ప్రధానమంత్రి అభ్యర్థి అవుతాడు. ఎంత ఘోరమమ్మా ఇది, ఎంత విపరీతమైన ఆలోచన అమ్మా ఇది. కేజ్రీవాల్ ఏమనుకున్నాడంటే నేను గెలుస్తాను ఖచ్చితంగా, రాహుల్ గాంధీతో ప్రమేయం లేకుండా గెలుస్తాను. అందుకే ఇద్దరు కూడా అహంతో
ప్రజల్ని దెబ్బతీస్తారు. ఇక్కడ దే ఆర్ రెస్పాన్సిబుల్, బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ పొలిటికల్ స్ట్రాటజీస్ టుడే ద విన్నింగ్ ఆఫ్ ది బీజేపీ అని. ఓకే, 6 to 7% ఓట్లు చీల్చింది సార్ కాంగ్రెస్ పార్టీ. అది అవును. పెద్ద మైనస్ అయిందా ఇప్పుడు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీది చూస్తే 47% ఉంది, అవును. ఆప్ది చూస్తే 43% ఉంది. ఒకవేళ వీళ్ళు అలయన్స్ గా పోటీ చేసి ఉంటే ఆప్దే ఉంటుండే కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తాను. ఇప్పుడు గతంలో జరిగిన ఎలక్షన్స్ చూద్దామమ్మా. 2020లో జరిగిన ఎలక్షన్స్ 62% ఆమ్ ఆద్మీ పార్టీ, 62 సీట్లు ఆమ్ ఆద్మీ అవును, పార్టీ, అవును. 8 సీట్లు బీజేపీ. Yes. 8 సీట్ల నుండి బీజేపీ రావాలి అంటే 45కి ఈరోజు వచ్చిందంటే ఎంత కష్టపడి ఉండొచ్చు. 42 నుంచి 25కు పడిపోయిందంటే వీళ్ళు ఎంత అగాధంలోకి పోయినట్టు. ఈ రెండింటి విషయంలో అగాధంలోకి వెళ్ళినప్పుడు నేను కొంతమంది ప్రజల్ని కలిసి అడిగాను, మామూలు ఓటర్స్ని. ఏంటండి మీరు, మీకు ఎట్లా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా? చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పారు, చాలా బాగా చేసిందని చెప్పారు. అరే నేను అన్నాను, మరి బాగా చేసినప్పుడు ఈసారి ఓటు ఇవ్వచ్చు కదా, మీరు ఇస్తున్నారంటే లేదు ఇవ్వట్లేదని చెప్పారు. బాగా చేసినా ఓటు ఇవ్వట్లేదండి. ఎందుకు? ఎందుకంటే ఈరోజు మా ఎమ్మెల్యే బాగానే పనిచేసేది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక అహం పెరిగిపోయింది. వాళ్ళ లోపల ఓ జైలు గయానా, ఓహో, वो जेल किसके बारे में गया, वो तो जेल शराब के उसमें गया था. क्या समझ रहे आप? शराब के जिसमें गया था हम वोट कैसे देंगे, ये बार हम బీజేపీకి देंगे. అంటే ప్రతి అంశాన్ని ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అమ్మా. ఇక్కడ గమనించాల్సింది ఓటింగ్ సార్లు నేను అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ప్రచార అస్త్రాలు ఏమున్నాయి అని చూశాను బీజేపీ. ఓకే, చూసినప్పుడు ఇవన్నీ ఏమో వెనక నుంచి చేసుకుంటూ వచ్చారు. బడ్జెట్ని, ఎయిత్ పే కమిషన్ అమ్మా, అక్కడ ఉండేది మొత్తం అఫీషియల్స్. అవును, ఎయిత్ పే కమిషన్ను వేశారు, క్యాబినెట్ అప్రూవల్ చేసి. ఈ 2 స్ట్రాటజీస్ ఏమో ప్రభుత్వ పరంగా చేశారు. పార్టీ పరంగా చేసిన ఏంటో చూద్దాం మనం. పార్టీ పరంగా చేసిన ఏంటంటే, వాడి భవనం చూసారా, వాడి ఇల్లు చూసారా, శశి మహల్ అని చూసారా, డైనింగ్ టేబుల్ ఖరీదు చూసారా, ఆ బాత్రూమ్ చూసారా, ఆ ఇంటి పరిధి చూసారా, వాడేమి ఎప్పుడు ఎక్కడి వాడు, ఏం ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడికి వెళ్ళాడు అని ఒక ప్రశ్నను ప్రజల మీదకి విసిరేశారు. గతంలో మెట్రోలో తిరిగిన ఆయన, సొంత కార్లో తిరిగిన ఆయన ఇప్పుడు మేడలల్లో ఎట్లున్నాడు? అదే ఆ శశి మహల్ బద్దలు కొడదాం, ఆ శశి మహల్ను క్లోజ్ చేద్దాం, అవునా వస్తారా మీరంతా అంటే వస్తామన్నారు ప్రజలు. అంటే వాళ్ళ ప్రచార అవసరంలో ఇదొకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నారు వాళ్ళు, చూసారా అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీ అవినీతే చేస్తుంది, చూసారా జైలుకి వెళ్ళాడు, చూసారా అవినీతికి వ్యతిరేక పార్టీ అవినీతికి చేస్తుంది అని చెప్పారు. 3వ అంశం ఏం చెప్పారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే వాళ్ళే బయటకు వస్తున్నారు, 9 మంది 11 మంది. మనం ఏం చెప్పాల్సి ఉంది, వాళ్ళ పార్టీలనే వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకునేటట్టు చేశారు. 3వ అంశం. 4వ అంశం ఏం చెప్పగలిగారు, हम कुछ भी क्लोज नहीं करेंगे, हम उससे ज़्यादा देंगे. ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసింది, ప్రచార సరళిలో ఒక మామూలు ఉమెను కేజ్రీవాల్ ఒక బహిరంగ సభలో పిలిచి నీకెంత వస్తుంది 25,000 వస్తున్నాయి మొత్తం, నువ్వు కనుక మాకు ఓటేయకపోతే 25,000 నువ్వు కోల్పోతావు అని చెప్పాడు. ఇమీడియట్గా మోడీ ఏం చెప్పాడు, ఏది ఆపము, మేము కొనసాగిస్తామనే విషయాన్ని వాళ్ళు చెప్పగలిగారు బీజేపీ వాళ్ళు. कोई भी गवर्नमेंट हो दे देंगे हम क्यों ये करेंगे. 5వ అంశం ఏం జరిగిందంటే, ప్రచార అంశాల లోపల వాళ్ళు ఏం చెప్పగలిగారంటే డబుల్ ఇంజన్ చెప్పగలిగారు. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, వాళ్ళతో ఏం కాదు, వాళ్ళు ఆల్రెడీ మునిగిపోయారు, వాళ్ళకి ఫండ్స్ రాకపోతే ఏం కావు, అన్నీ మేమే చేస్తాం, అన్నీ మేమే చేయాలని చెప్పారు. ఇది గతంలో కదా కాంగ్రెస్ ఇంకా బాగా చేసుకోగలుగుతాం. ఇంకో 6వ అంశం ఇంకోటి చెప్పగలిగింది ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, మేము ఢిల్లీకి ఈసారి బడ్జెట్లో ఎంత ఇచ్చామో చూసుకోండి అని ముందు పెట్టారు. ఈ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఇచ్చినటువంటి బడ్జెట్లో ఈసారి హర్యానాకి, ఈసారి బీహార్కి, ఢిల్లీకి పెద్దపీట వేశారు. ఆ ఢిల్లీకి కేటాయించినవన్నీ ముందు పెట్టగలిగారు, మా బడ్జెట్లో ఎంత ఉంది అని. ఎన్ని అంశాలమ్మా, ఒక్క అంశం కాదు.
వీళ్ళు ఇండియా అంటున్నారు, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, పార్టీలో ఇది పెట్టారు చూడండి అని చూపించారు జనాలు. Yes. వాళ్ళు కొట్లాడుకుంటున్నారని చూపించారు. ఇంకేం చూపించగలిగారు? ఎందుకు ముఖ్యమంత్రిని మార్చారో చెప్పండి అని అడిగారు. ఇలాంటి ప్రశ్నలన్నింటినీ బీజేపీ తలకెత్తుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది. ఎట్ ద సేమ్ టైం ఆమ్ ఆద్మీ దాన్ని తిప్పికొట్టుకోలేదు.